బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో తీర్పుకు సిద్ధంగా ఉన్నారు బీహార్ ప్రజలు. 243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతలుగా పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ పోలింగ్ పూర్తయింది. రెండో దశ పోలింగ్ ఈ నెల 11న జరగనుండగా 14న రిజల్ట్స్ రానున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో అధికార ఎన్డీఏ కూటమి, మరోవైపు యువ నాయకుడు తేజస్వి యాదవ్ నాయకత్వంలో మహాగఠబంధన్ మధ్య నువ్వా నేనా అన్నట్లుంది ఫైట్. గత 20 ఏళ్లలో చేసిన అభివృద్ధి ప్రధాన ఎజెండాగా అధికారాన్ని కాపాడుకోవాలని నితీష్ సర్కార్ చూస్తుంటే, నిరుద్యోగం, అవినీతి, మార్పు నినాదంతో అధికారం దక్కించుకోవాలని తేజస్వి ట్రై చేస్తున్నారు. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగింది. ఇక రెండో విడత పోలింగ్ ప్రచారం కూడా కొద్ది గంటల కిందే ముగిసింది. అయితే తొలి విడత జరిగిన పోలింగ్ బీహార్ ఎన్నికలకే కొత్త జోష్ తెచ్చింది. 18 జిల్లాల్లోని 121 స్థానాలకు జరిగిన పోలింగ్ లో రికార్డు స్థాయిలో 64.66% ఓటింగ్ నమోదైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, సాధారణంగా తక్కువ పోలింగ్ అయ్యే సెంటర్లలోనూ ఈసారి ఓటింగ్ భారీగా జరిగింది. పెరిగిన ఓటింగ్ ప్రభావం ఫలితాలపై ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు విశ్లేషకులు. మహిళలు, ఫస్ట్ టైం ఓటర్లు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడానికి 2 కారణాలున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. నితీష్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల సంతృప్తితో ఓటింగ్ పెరగొచ్చునని చెప్తున్నారు. లేదంటే నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరగడంతోనైనా ఓటింగ్ పెరగొచ్చునని చెప్తున్నారు. అయితే ఈ పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా మారుతుందనేది అంచనా వేయడం కష్టమని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగియటంతో మైకులు మూగపోయాయి. ఎన్నికల రణరంగంలో మాటల యుద్ధానికి బ్రేక్ పడింది. ఈసారి బీహార్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలను స్వయంగా మోదీ తీసుకున్నట్లు తెలుస్తోంది. నితీష్ మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఎన్డీఏ కూటమికి బలం చేకూర్చారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక దాదాపు 10 సార్లు మోదీ, అమిత్ షాలు బీహార్ టూర్లేశారు. బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లోనూ పర్యటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బీహార్ గెలుపు లక్ష్యంగా అనేక వ్యూహాలు రచించాడు. బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటూనే పార్టీ అంతర్గత సమావేశాలలో పాల్గొని వ్యూహాలు రచించాడు. తన ప్రసంగాలలో తరచూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనను జంగల్ రాజ్ పాలనంటూ విమర్శించాడు. బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో బీహార్లో జేడీయూ, ఎన్డీఏ కూటమిలో జేడీయూనే పెద్ద భాగస్వామిగా ఉండేది. బీజేపీ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేసేది. కానీ ఈసారి మాత్రం చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే బీహార్ రాజకీయాలలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు విశ్లేషకులు. అవసరమైతే బీజేపీ సొంతంగా కూటమిలోని ఇతర పార్టీ సభ్యులతో సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని చెప్తున్నారు. అలాగే ఇక్కడ గెలిస్తే బీజేపీకి దేశవ్యాప్తంగా సానుకూల ప్రభావం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. మరోవైపు మహాగఠబంధన్ నాయకుడు తేజస్వి యాదవ్ తన ఆకర్షణతో బీహార్ మొత్తం కవర్ చేశాడు. నిరుద్యోగం, అవినీతి అంటూ నితీష్ వైఫల్యాలపై విమర్శలు చేశాడు. యువతను, సామాన్య ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాడు. ఇక ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపు కోసం చాలానే కష్టపడింది. రాహుల్, ప్రియాంక గాంధీలు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేశారు. దాదాపు 10 సభల్లో పాల్గొన్నారు. బీజేపీ వైఫల్యాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ చట్టాలపై రాహుల్ విమర్శలు చేశారు. తేజస్వి యాదవ్ తో కలిసి మీటింగ్లకు అటెండ్ అయ్యి యువ నాయకత్వానికి మద్దతు తెలిపారు.
ఇక ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో తన వంతు పాత్ర పోషించింది. ర్యాలీలు, రోడ్ షోలకు అటెండ్ అయ్యింది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి మహిళా ఓటర్లు ఎక్కువున్న నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యారు. మహిళల భద్రత, నిరుద్యోగం, వలసలను టార్గెట్ గా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ఎన్నికల కమిషన్ అక్రమాలపై కూడా విమర్శలు చేసింది ప్రియాంక గాంధీ. ఇక రాజకీయ వారసత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి తేజస్వికి ఈ గెలుపు కీలకంగా మారింది. తేజస్వి లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందాడు. గతంలో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. లాలూ తరువాత కూటమిని నడిపించడంలో, ఎన్నికల్లో విజయం సాధించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తేజస్వి. మహాగఠబంధన్ను నడిపించే సామర్థ్యం తేజస్వికి ఉందని నిరూపించుకోవడానికి ఈ గెలుపు అతనికి చాలా ముఖ్యంగా మారింది. విజయం సాధించకపోతే ఇటు పార్టీలోనూ కూటమిలోనూ అతని నాయకత్వంపై విమర్శలొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో నిరుద్యోగం అంశాన్ని ప్రధాన ఎన్నికల ఎజెండాగా మార్చడంతో తేజస్వి సక్సెస్ సాధించాడు. లక్షల మందికి ఉద్యోగాలిస్తానని, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీలిస్తూ యువతను ఆకట్టుకున్నాడు. ఎన్డీఏ కూటమిలోని నేతలంతా సీనియర్లు కాగా యూత్ ఐకాన్ గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడంలో తేజస్వి విజయం సాధించాడు. ఇక జంగల్ రాజ్ పాలన అంటూ లాలూ పాలనపై ఇప్పటికే ఎన్డీఏ కూటమి విమర్శలు చేస్తూనే ఉంది. ఈ మచ్చను పోగొట్టుకోవడానికి ఆర్జేడీకి గెలుపు కంపల్సరీగా మారింది. అయితే ఎన్నికల ప్రచారం ముగియటంతో నాయకులు బహిరంగ సభలు, రోడ్ షోలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వటం బంద్ అయ్యాయి. దీంతో చివరి 48 గంటల్లో పోల్ మేనేజ్మెంట్ పైనే ఫోకస్ పెట్టాయి కూటములు. బీహార్ ఎన్నికలు అంటేనే కుల సమీకరణాలు, సామాజిక వర్గాల అస్తిత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ఎన్నికల్లో కూడా బీసీలు, అందులోనూ యాదవులు, కుష్వాహాలు, ఈబీసీలు, దళితులు, ముస్లింల ఓట్లు కీలకం కానున్నాయి. నితీష్ కుమార్ ఎంబసీ వర్గాల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయితే తేజస్వి యాదవ్ తన ఎంవై ఫార్ములాను నమ్ముకున్నారు. ఈ నెల 6వ తారీఖున ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగగా రెండో ఫేజ్ పోలింగ్ ఈ నెల 11న జరగనున్నాయి. మొత్తం 122 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా నవంబర్ 14న ఎన్నికల రిజల్ట్స్ రానున్నాయి. అయితే ఈ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీ జనాభే అధికంగా ఉంది. ఎంఐఎం వంటి ప్రాంతీయ పార్టీలు బరిలో ఉండటంతో మైనారిటీ ఓట్లు చీలుతాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఓట్ల చీలిక ఎవరికి అనుకూలిస్తుంది అనేది చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. నవంబర్ 11న జరిగే పోలింగ్ అత్యంత కీలకంగా మారింది. ఫస్ట్ ఫేజ్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఇప్పుడు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ రోజున అల్లర్లు, ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల రూల్స్ ప్రకారం సైలెన్స్ పీరియడ్, ప్రచారం ముగింపు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రచురించడం, ప్రసారం చేయటం పూర్తిగా నిషేధం. దీంతో పార్టీలన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్ పైనే ఫోకస్ పెట్టాయి. అయితే బీహార్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. నితీష్ కుమార్ అనుభవానికి పట్టం కడతారా లేక యువ నాయకత్వానికి పీఠం దక్కుతుందో చూడాలి మరి.